హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 25వ తారీఖు 12వ నెల 2024 ఈ మేరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ రోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో క్లియర్గా వాటి యొక్క కుసి ఎలా ఉండాలి, లోపల తెలుపు ఉండాలా, నలుపు ఉండాలా, కాళ్ళు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. కనుక ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చి చిత్తా నక్షత్రం, 2 స్వాతి నక్షత్రం అన్నమాట. ఈ చిత్తా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:22 వరకు జరుగుతుందన్నమాట. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది డేగ మీద గెలుస్తుంది. నెమలి అనేది కాకి మీద, కోడి మీద, ఎర్రపొడాల కోడి మీద గెలుస్తుంది. ఎర్రపొడాల కోడి అనేది పిచ్చికమైన గౌడ మీద గెలుస్తుంది. అలాగే కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది చిత్తా నక్షత్రం. ఇక చిత్తా నక్షత్రం తరువాత అంటే 3:22 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా స్వాతి నక్షత్రం జరుగుతుందన్నమాట. ఇక ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది. నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. పింగళి అనేది ఎర్ర గౌడు మీద, శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పసిమిగల డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. అలాగే పచ్చకాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. తర్వాత గట్టి కాకి అనేది శుద్ధ కోడి లేదంటే కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:22 తరువాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తం అంటే సాయంత్రం మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా 5 నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం. మెయిన్ టాపిక్కి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ అనేది మన టీం మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలి అని మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ నుంచి నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ, మీ అందరికీ, మన టీం మెంబర్స్ అందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న విషయం, అదేంటంటే సంక్రాంతి కలర్ అప్డేట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను అఫీషియల్గా 1వ తారీఖు నుంచి అయితే అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ నెంబర్ అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో ఇచ్చాను. కంపల్సరీ వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదంటే నాకు కాల్ అయినా చేయొచ్చు. నేను కంపల్సరీ మీకు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా, ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లోకి ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రక్షకుడికి బాగా కూసి అనేది నలుపు ఉండాలి, బొంగలో తెలుపేక అనేది ఉండకూడదు. అలాంటి నల్లబొట్ల సేతువాలు లేదంటే పసిమి లేని సేతువాలు, వీటికి కాళ్ళు నలుపు ఉంటే వన్ సైడ్గా పందిందేస్తాయి. మళ్ళీ సేతువాలు, నల్లబొట్ల సేతువాలు అనేవి ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటికి కాళ్ళు కూడా నలుపు ఉండాలా. అలాంటి వాటిని కనుక ముసుగు పెట్టుకుంటే వన్ సైడ్గా గెలుస్తారు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి బొంగ నలుపు, కుసి నలుపు, ఎక్కడ తెలుపేక ఉండకూడదు, ఒక్క తెలుపేక కూడా ఉండకూడదు. అలాంటి గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమలి పింగళాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపున్న కోళ్ళు, బొంగ తెలుపు, కుసి తెలుపున్న ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగ డేగలు, గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అసలు కోడి చూపు
అనే కోడి అంటే బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్న కోడిని కానీ రెక్కల్లో తోకలో తెలుపు ఉన్న కోడిని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. కుసి కూడా తెలుపు ఉంటే అసలు పనికిరాదు ఈ టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు, ఇక్కడ మాత్రం బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటి తెల్ల కక్కెరలు కానీ లేదంటే తెల్ల నెమళ్ళు అయినా పర్లేదు. తెల్ల కక్కెరలు తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఈ టైమ్స్లో. కనుక కంపల్సరీ అలాంటి వాటిని మాత్రమే, బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్న వాటిని మాత్రమే, తెల్ల కక్కెరలన లేదంటే తెల్ల నెమలన ముసుగు పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం తెస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయి రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఇక్కడ బాగా బొంగ తెలుపు, బొంగ నలుపు, కుసి నలుపు, బొంగ కుసి నలుపు ఉన్నటువంటి పశ్చిమగల కాకులు, అలాగే కళ్ళు కాళ్ళు కూడా నలుపు ఉంటే మాత్రం ఇంకా వన్ సైడ్గా ఓడిపోతాయి. అందులో డౌట్ లేదు, వన్ సైడ్గా ఓడిపోతాయి. కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నాయి లేదంటే పచ్చగా ఉన్నాయి. బొంగ నలుపు, కుసి నలుపు, కళ్ళు కాళ్ళు నల్లగా ఉన్నటువంటి పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకిడేగలు, గట్టి కాకిడేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా మీరు ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు, ఎర్ర పొలాలకి గాజు కక్కెరలకి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేకే, ఎక్కువ కూడా కాదు, 1 లేదా 2 ఏకలో తెలుపేకలు ఉంటే చాలా బాగా పనిచేస్తాయి. కానీ కుసి మాత్రం ఎరుపు కుసి ఉండాలా, ఎర్ర కుసి ఉండాలా. బొంగ తెలుపు ఎక్కువ ఉండకూడదు. ఏదైనా 1 6 అయితే ఓకే, కానీ బొంగ తెలుపు కొంచెం అయితే ఓకే. బొంగ కూడా మ్యాక్సిమం ఎరుపులో ఉంటే నెంబర్ 1గా పనిచేస్తాయి ఎర్ర పొలాలు గాజు కక్కెరలు అనేవి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, వీటన్నిటికీ కూడా 1 లేదా 2 ఏకలు తెలుపు ఉండొచ్చు, తోకలో కానీ చిట్టెక్కలో కానీ. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, ఇక్కడ కళ్ళు నలుపున్నాయి మొత్తం ఇక్కడ కూడా ఓడిపోతాయి. పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకిడేగలు, నల్లకట్ట బరాసులు, నెమలి అబరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కుసి తెలుపు గల, కుసి తెలుపు ఉండాలా, బొంగ తెలుపు ఉండాలా, అలాంటి కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనము ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి దెబ్బలాట పెట్టుకోవాలంటే కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను పెట్టుకుంటే గెలుస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల నల్లకట్టు రసంగులు, కాకిడేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడికాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, వీటన్నిటికీ కూడా మసర కుసి, కుసి అనేది మసర కుసి ఉంటుంది. మసర కుసి గల ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు.
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డేగలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ నెమలి డేగలు అనమాట. నెమలి డేగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అసలు బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. అలాంటి నెమలి డేగల్ని మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. లైట్గా ఎరుపు కుసి కానీ ఎరుపు కుసి అనేది కంపల్సరీ ఎరుపు ఉండాలా, ఎక్కడ తెలుపీకలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి శుద్ధ డేగలు, వీటికి కూడా కోడి చూపు ఉండకూడదు అనమాట. ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వద్దాం. రాత్రి టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ కాకి నెమలి పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కాకి నెమలి పింగళాలను టార్గెట్ చేసి పెట్టుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టైమ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు గల కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వెన్న కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, అలాగే గట్టి కాకులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల నెమళ్ళు, గేరువాలు, గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు గలవి. బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇలాంటి రంగులను ఉపయోగించుకోకుండా ఉంటేనే ఈ టైమ్స్లో చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ తెల్ల నెమలి లేదంటే నెమల కక్కెర, తెల్ల నెమలి నెమల కక్కెర అనేది మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు. తెల్ల నెమలని నెమల కక్కెర మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా కోడి చూపు ఉండాలి. కోడి రసంగులు కూడా ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ నలుపు కుసి నలుపు గల పచ్చకాకి డేగలు, కాకి డేగలు, పశ్చిమగల కాకులు, శుద్ధ కాకులు, గట్టి కాకులు, 9 వెన్న కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల డేగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు గల రసంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు, ఇక్కడ డేగ పింగళాలు అనేవి మెయిన్ రంగులు. కనుక ఎవరైనా సరే ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీ డేగ పింగళాలను పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికిబోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, అలాగే కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడి కాకి లేదంటే కోడి కాకి డేగ, ఈ రెండు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు,
కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయిన రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుసి అనేది మసర కుసి ఉండాలి. మసర కుసి గల నెమల పింగళాలు, గౌన్ నెమల్లో, పిసికిబార నెమల్లో, శుద్ధ నెమల్లో, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకమైన గౌన్ నెమల్లో, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఎర్ర నెమళ్ళు, లేదంటే కాకిడేగ పర్లాలు, లేదా నెమలి డేగలు. ఈ 3 రంగులు కూడా సమానంగా గెలుస్తాయి. ఎర్ర నెమళ్ళు, నెమలి డేగ కాకిడేగ పర్లాలు, నెమలి డేగలు. ఈ 3 రంగులు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. వీటికి పడిందంటే ఏది బలం మీద ఉంటే అది గెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపు కుసి గల ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డేగలు, బాగా పశ్చిమ గల డేగలు. ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి వీటిని. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపుగల రసంగులు, మైలాలు, అలాగే బూడిద రంగు మైలాలు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఉంటుంది.